నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మీరు అనుకున్న లక్ష్యాలను ఛేదించాలని కోరుకుంటూ, మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ గుడ్ మార్నింగ్ తెలుపుతున్నాం. ఒకసారి లైక్ చేయండి మన ఛానల్ని, తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కామెంట్ చేయడానికి మనం లేచిరో లేదో ఇక నైట్ అంతా అంత ఆగమాగం ఉంటుంది. ఇక 31st అంటే తినుడు తాగుడు అయిపోయింది, అంటే అట్లా అలవాటు అయిపోయింది. ఇక ఎట్లాగో న్యూ ఇయర్ సెలవు కాబట్టి అవును. ఇక 31st ఎప్పుడు 12 గంటల దాకా తినాలే తాగాలి. ఇక తర్వాత 12 అయిందంటే ఇక ఫోన్లు వాట్సాప్లు, మా అమ్మ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ. ఓ నైట్ అయితే శీతం ఫోన్లు. ఇక పండుకుందామంటే అసలు అది లేదు, గిలా మోగుడు. ఇక వాట్సాప్లల్లా ఫోన్లు చేసి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. సో మొత్తానికైతే పాత సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరంలోకి అయితే అడుగుపెట్టినాం. సో సంవత్సరం మారంగానే మన జీవితాలు మారిపోతాయా అని కొందరు కూడా అడుగుతూ ఉంటారు. సరే, ఏం మారినా ఏం మారకపోయినా ఇయర్ అయితే మారుతుంది, ఒక ఇంగ్లీష్ క్యాలెండర్ అయితే మారుతూ ఉంది. సో అది మారినప్పుడు మన జీవితాల్లో కూడా కొన్ని మార్పులు తెచ్చుకోవాలి. మనం అనుకున్న లక్ష్యాల దిశగా మనం పనిచేయాలి. చదువుకుంటే చదువులో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే, వ్యాపారంలోనైనా సరే ఇంకా మెరుగ్గా ఎట్లా పనిచేయాలి, భవిష్యత్తులో ఇంకా ఎట్లా ముందుకు వెళ్ళాలి. సో ఆలోచించి ఈ కొత్త సంవత్సరాన్ని ఆ విధంగా అయితే వాడుకోవాలి. కేవలం తినడం తాగడం శాశ్వతం కాదు, వారం తినొచ్చు తాగొచ్చు, అది వేరే విషయం. కానీ మన కొత్త సంవత్సరంలో ఏం చేయాలి, మన లక్ష్యాలు ఏంటి, ఇవి ముందు పెట్టుకొని వాటిని నెరవేర్చుకునే దిశగా పనిచేయాలి. నైట్ నవ్వుతున్నాడు ఎందుకో. నైట్ ఆప్కార్ వాళ్ళకు మస్తు గిరాకీ రావాలి. ఆప్కార్ శాఖకి ఆమ్దాని. ఎందుకంటే 12-1 దాకా తాగమని చెప్పాలి. ఇక ఎప్పుడైతే వైన్స్ నుంచి, ఈవెంట్ల నుంచి, బార్ల నుంచి బయటకు వస్తారో అప్పుడు మిషన్ పెట్టి ఉదియాలి. అంతే, అటు తాగాలి, ఇటు తాగితే కక్కియాలి. అంటే అక్కడ ఇన్కమే ఇక్కడ ఇన్కమే. ఇక అస్సలు న్యూ ఇయర్ ఎవరికి ఉంటుంది అంటే, తాగి పోలీసు వాళ్ళకి దొరికినోనికి అస్సలు హ్యాపీ న్యూ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉంటుంటారు కదా, ఇవాళ ఉంటుంది వాళ్ళకి పండుగ. మిగతా దొరకనోళ్ళు ఏదో ఇంటికాడ వండుకొని ఇప్పుడు లేచి ఉంటారో లేవలేరో మహానుభావులు. కానీ ఇక తాగి దొరికిన వాళ్ళకు ఉంటుంది అసలు న్యూ ఇయర్. ఇక బండ్లు బిన్లు ఇక వాళ్ళ గోస కాదు, వాళ్ళు ఊకనన్న తాగిదిరా అని తాగింది కక్కుతారా అని అంత సుక్కలు అవ్వపడుతుంది తాగిన వాళ్ళకు దొరికితే. ఇక వాళ్ళ అదృష్టం, ఏం చేస్తాం. ఇక మరి కొత్త సంవత్సరం ఏది చేస్తే ఆ సంవత్సరం అంతా అదే అవుతుంది అట. అదొకటి.